హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లర్న్ హోలిస్టికలీ సమగ్రంగా నేర్చుకుందాం. ఈరోజు మనం రూల్ నెంబర్ 21 నుంచి డిస్కస్ చేద్దాం. రూల్ నెంబర్ 21, కరెక్ట్ యూజ్ ఆఫ్ కంపారిజన్స్ విత్ ఎనీ ఆర్ అదర్ ఆర్ ఆల్. సో మనం కంపారిజన్ చేసినప్పుడు ఈ 3 వర్డ్స్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం కదా, ఎనీ, అదర్, ఆల్. ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం. సో మీరు ఎప్పుడైనా ఒక గ్రూప్లో కంపారిజన్ చేస్తున్నప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక గ్రూప్, ఇదొక క్లాస్ అనుకుంటే, అంటే క్లాస్ని గ్రూప్ అనుకోండి. ఈ గ్రూప్లో రాము ఉన్నాడు, సోము ఉన్నాడు, నందిని ఉంది, ఇంకా లక్ష్మి ఉంది. సో ఇలా క్లాస్ రూమ్లో ఎంతమంది ఉన్నారు అనుకుంటే, ఇప్పుడు రాముని కంపారిజన్ చెయ్యాలి ఎవరితోటి, ప్రతి ఒక్కరితోటి. సో మిగతా వాళ్ళందరితోటి రాముని కంపారిజన్ చేయాలి. అలా చేయాల్సి వచ్చినప్పుడు, అంటే రాము మిగతా వాళ్ళందరికంటే పొడుగ్గా ఉన్నాడు, అంటే దీంట్లో సోము కంటే పొడుగ్గా ఉన్నాడు, నందిని కంటే పొడుగ్గా ఉన్నాడు, లక్ష్మి కంటే పొడుగ్గా ఉన్నాడు. సో ఇలా కంపారిజన్ చేయాల్సి వచ్చినప్పుడు, విత్ ఇన్ ఏ గ్రూప్ అయినప్పుడు మనం అదర్ లేదా ఆల్ అదర్ అనేటువంటివి మనం ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఎనీ అదర్, ఆల్ అదర్ ఇటువంటివి యూజ్ చేస్తాం. సో ఎనీ అదర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, యూజ్ ఎనీ అదర్ వెన్ కంపేరింగ్ వన్ ఐటమ్ విత్ అదర్స్ ఇన్ ద సేమ్ గ్రూప్. ఒకే గ్రూప్లో ఒక ఐటమ్ని మిగతా అన్నిటితో పోల్చాల్సి వచ్చినప్పుడు మనం ఎనీ అదర్ యూజ్ చేస్తామన్నమాట. అంటే మనకి ఎక్కువగా సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేస్తామా? సో సూపర్లేటివ్ డిగ్రీ ఏం చెప్తుంది, క్లాస్ అంతటిలో ఇతనే పొడుగ్గా ఉన్నాడని చెప్తుంది. అలా కాకుండా క్లాస్లో ప్రతి ఒక్కరికంటే ఇతను పొడుగ్గా ఉన్నాడు అని మనం ఆ వేలో చెప్తున్నాం అనుకో, అప్పుడు ఎనీ అదర్ యూజ్ చేస్తాం. అదే ఆల్ అదర్ అంటే ఒకవేళ ప్లూరల్గా, అంటే కొంతమంది గ్రూప్ని తీసుకుని ఆ గ్రూప్ కంటే ఇతను పొడుగ్గా ఉన్నాడని చెప్పాలంటే ప్లూరల్గా ఉపయోగించాల్సిన సందర్భంలో ఆల్ అదర్ యూజ్ చేస్తాం. ఒకవేళ సెంటెన్స్లో మనం ఆల్ కానీ బోత్ కానీ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు, అవి యూజ్ చేయాల్సి వస్తే ఫస్ట్ ఇవే వస్తాయి, ఆల్ బోత్ వచ్చి దాని తర్వాత పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అనేవి రావడం జరుగుతుంది. వీటి యొక్క క్రమం అనేది మారదన్నమాట. సో ఇవన్నీ ఎలా యూజ్ చేయాలనేది ఒక్కొక్క ఎగ్జాంపుల్ ద్వారా మనం ఇప్పుడు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ చూస్తే ఎగ్జాంపుల్ 1, గోల్డ్ ఈజ్ మోర్ ప్రీషియస్ దెన్ ఎనీ మెటల్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే గోల్డ్ అనేది ఒక మెటలా, మిగతా అన్ని మెటల్స్తో పోల్చడా? అంటే ఒక గ్రూప్, మెటల్ అనేది ఒక గ్రూపు, ఈ గ్రూప్లో మిగతా చాలా మెటల్స్ ఉన్నాయి. సో వెండి, ఇంకా రాగి, సో ఇటువంటి చాలా మెటల్స్ ఉన్నాయి. సో ఈ మెటల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మెటల్స్ ఒక్కొక్క దాంతో గోల్డ్ని పోల్చుతున్నాడు. గోల్డ్ అంట మోర్ ప్రీషియస్ దెన్ ఎనీ మెటల్ అంట. సో ఏ మెటల్ తీసుకున్నా సరే దానికంటే గోల్డ్ చాలా ప్రీషియస్. సో అలాంటప్పుడు ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేయాలన్నాం, ఎనీ అదర్ అనేది యూజ్ చేయాలని చెప్పుకున్నాం. సో కాబట్టి ఇక్కడ ఈ సెంటెన్స్లో ఎర్రర్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉందన్నమాట. ఎనీ అదర్ యూజ్ చేయాలి, ఓన్లీ ఎనీ కాదు. సో కాబట్టి ఎనీ అదర్ ఈజ్ ద రైట్ వన్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒక గ్రూప్ ఉంటే ఆ గ్రూప్లో మిగతా సభ్యులతో మనం ఒక్కొక్క సభ్యులతో పోల్చాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఎనీ అదర్ అనేటువంటిది యూజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ గోల్డ్ కూడా ఒక మెటలే. సో కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ 2 చూస్తే, ఎగ్జాంపుల్ 2 చూస్తే, ఊలర్ ఈజ్ లార్జర్ దెన్ ఎనీ లేక్ ఇన్ ఇండియా. సేమ్గా ఇక్కడ ఊలర్ అనేది లేకు, ఇక్కడ లేక్స్తో పోలుస్తున్నాడు. అంటే గ్రూప్ అంతా దేనికి సంబంధించింది, ఒక గ్రూపు లేక్స్ సంబంధించింది. దీంట్లో ఊలర్ ఉంది, మిగతా అన్ని లేక్స్ ఉన్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్క లేక్ తోటి పోల్చుతున్నాడు కాబట్టి ఇక్కడ ఎనీ అదర్ లేక్ అనేది మనం యూజ్ చేయాలి. సో అర్థమవుతుంది అనుకుంటా. ఒక గ్రూప్ ఉంటే విత్ ఇన్ ఏ గ్రూప్లో మిగతా సభ్యులందరితోటి ఒక్కొక్కరితోటి పోల్చుతున్నప్పుడు మనం ఎనీ అదర్ యూజ్ చేయాలి తప్ప ఎనీ అని యూజ్ చేసి వదిలేయకూడదు. సో ఇక్కడ ఎర్రర్ ఉంది మనకి. నెక్స్ట్, డైమండ్ ఈజ్ మోర్ ప్రీషియస్ దెన్ ఎనీ మెటల్. సేమ్నా. సో ఇక్కడ డైమండ్ అంటే ఏంటి, సో డైమండ్ అనేది కూడా ఒక ఎలిమెంట్ అంటే బెటర్, మెటల్ కంటే ఎలిమెంట్ అని వాడితే బెటర్ ఇక్కడ. ఎందుకంటే మనకి మెటల్ అంటే కొంచెం తప్పు వస్తుంది కదా, ఎర్ర వస్తుంది కదా. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సేమ్ రూల్. సో డైమండ్ ఆల్సో ఎలిమెంట్. అంటే ఇక్కడ పోల్చింది కూడా దేంతో పోల్చాడు,
మిగతా ఎలిమెంట్స్తో పోల్చాడు కాబట్టి సేమ్. సో ఇక్కడ ఏం రావాలి, ఎనీ అదర్ అని రావాలి. నెక్స్ట్ 4th ఎగ్జాంపుల్ చూస్తే ఎవ్రీ వన్ అగ్రీస్ దట్ ద గంగా ఈజ్ ద హోలియెస్ట్ ఆఫ్ ఆల్ అదర్ రివర్స్ ఆఫ్ ఇండియా. సో మనకి ఇలాగే ఇస్తాడు, సెంటెన్సెస్ అనేవి అక్కర్లేని ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. సో అది మనం తీసేయాలన్నమాట. ఇక్కడ ఎవ్రీ వన్ అగ్రీస్ దట్ అనేది మనకు అక్కర్లేదు. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, ద గంగా ఈజ్ ద హోలియెస్ట్ ఆఫ్ ఆల్ అదర్ రివర్స్ ఆఫ్ ఇండియా అన్నాడు. మరి ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే, మరి గమనించండి, ఆల్ అదర్ రివర్స్ ఆఫ్ ఇండియా అని అనక్కర్లేదు కదా ఇక్కడ, ఎందుకంటే సూపర్లేటివ్ యూజ్ చేశాడు కానీ కంపారిజన్ యూజ్ చేశాడు ఇక్కడ. ఎస్, మీరు అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ సూపర్లేటివ్ యూజ్ చేశాడు, కంపారిజన్ యూజ్ చేయలే. కంపారిజన్ యూజ్ చేస్తే అప్పుడు మనం ఆల్ అదర్ అనేది యూజ్ చేసినా ఒక విధంగా రైట్ అవుతుంది. బట్ ఇక్కడ సూపర్లేటివ్ యూజ్ చేశాడు. సూపర్లేటివ్ యూజ్ చేసినప్పుడు ఇంకా అదర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రివర్స్ అన్నిటిలో కంటే మన గంగాయే పవిత్రమైనది కాబట్టి. సో అలా సూపర్లేటివ్ యూజ్ చేసినప్పుడు జస్ట్ ఆల్ ది రివర్స్ అని యూజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 5th ఎగ్జాంపుల్ చూస్తే మై ఆల్ ఫ్రెండ్స్. సో మనం చదివిన వెంటనే అక్కడ ఎర్రర్ ఉందని అర్థమవుతుంది. మై ఆల్ ఫ్రెండ్స్ ఏంటి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం స్ట్రక్చర్. ఆల్ కానీ బోత్ కానీ వచ్చినప్పుడు అవే ఫస్ట్ ఉండాలి, దాని తర్వాత పొసెసివ్ యాడ్జెక్టివ్ ఉండాలి, దాని తర్వాత నౌన్ ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఆల్ అనేది ఫస్ట్ ఉంది, తర్వాత మై అనేటువంటి పొసెసివ్ యాడ్జెక్టివ్ ఉంది, దాని తర్వాత ఫ్రెండ్స్ అనేటువంటి నౌన్ ఉంది. సో ఇది ఒక రూల్ మాట, ఒక క్రమం. సో కాబట్టి ఆల్ మై ఫ్రెండ్స్, ఆల్ మై బుక్స్, బోత్ హిస్ సిస్టర్స్, బోత్ వచ్చినా సరే బోత్ హిస్ సిస్టర్స్, బోత్ హిస్ బ్రదర్స్. సో ఇటువంటివన్నీ కూడా మనకి ఫస్ట్ ఆల్ లేదా బోత్ వస్తుంది, దాని తర్వాత పొసెసివ్ యాడ్జెక్టివ్ వస్తుంది, దాని తర్వాత మాత్రమే నౌన్ వస్తుంది. ఇది క్రమం. మనం ఆల్రెడీ ప్రనౌన్ క్రమాన్ని చెప్పుకున్నాం. ప్రనౌన్స్ ఏం చెప్పుకున్నాం, 2, 3, 1 అనో క్రమం, 1, 2, 3 అనో క్రమం. నెగిటివ్ సెంటెన్సెస్ అయితే 1, 2, 3, బ్లేమ్స్, క్రిటిసిజమ్స్ ఏవైనా సరే 1, 2, 3. అంటే 1 అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. అదే పాజిటివ్ సెంటెన్సెస్ అయితే 2, 3, 1. ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాగా. సో ప్రొనౌన్స్కి సంబంధించినటువంటి ఒక క్రమం అన్నమాట ఇది. నెక్స్ట్ యాడ్జెక్టివ్ క్రమాన్ని చెప్పుకున్నాం, యాడ్జెక్టివ్ క్రమం. సో యాడ్జెక్టివ్ క్రమంలో మనకి దోసాస్, కాప్, ఎంఎన్ అని మొత్తం డిటర్మినర్స్ కానీ ఒపీనియన్స్ కానీ. సో లాస్ట్లో మనకి నౌన్స్ ఉండాలి, తర్వాత ముందు మెటీరియల్ నౌన్ ఉండాలి. సో ఇటువంటివన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. ఇది యాడ్జెక్టివ్ యొక్క క్రమం. ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, ఆల్ లేదా బోత్ అనేది ఫస్ట్ ఉండాలి, తర్వాత పొసెసివ్ యాడ్జెక్టివ్ ఉండాలి, తర్వాత మాత్రమే మనం ఉండాలి. సో ఇటువంటివి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆల్ మై బుక్స్ అని గుర్తుపెట్టుకోండి, లేదా ఆల్ మై ఫ్రెండ్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ వాడు వేరే ఏదైనా ఇచ్చినా సరే ఆల్ మై ఫ్రెండ్స్ అనేది మనకు గుర్తొస్తే ఆటోమేటిక్గా మనం ఈ యొక్క రూల్ అనేది గుర్తొస్తుంది. సో నెక్స్ట్ రూల్ చూద్దాం. రూల్ నెంబర్ 22, యూజ్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ విత్ మోడిఫైయర్స్. సో మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ అనేవి కొంచెం ఐడియా ఉండాలి. సో ఈ రూల్ను మనకు అర్థం కావాలంటే, సో మనకి 3 డిగ్రీస్ ఉంటాయి, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. సో అంటే బ్యూటిఫుల్ అనేది పాజిటివ్ డిగ్రీ, మోర్ బ్యూటిఫుల్ అనేది కంపారిటివ్ డిగ్రీ, మోస్ట్ బ్యూటిఫుల్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. సో ఇవి ఐడియా ఉంటే వీటిలో ఎక్సెప్షనల్ పాయింట్స్ మాట ఇవి. సో అంటే కొన్ని వర్డ్స్ వచ్చినప్పుడు మనకి ఏ డిగ్రీ యూజ్ చేయాలనేది ఇక్కడ అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిలేటివ్లు కానీ, కంపారిటివ్లు కానీ, ఫేర్లీ కానీ, రేదర్ కానీ ఇవి ఎక్కడైనా మీకు సెంటెన్స్లో కనబడినట్లయితే ఖచ్చితంగా వాటి పక్కన పాజిటివ్ డిగ్రీ రాయాలి. సో అంటే ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా, పాజిటివ్ డిగ్రీ అంటే బ్యూటిఫుల్, కంపారిటివ్ డిగ్రీ అంటే మోర్ బ్యూటిఫుల్, సూపర్లేటివ్ డిగ్రీ అంటే మోస్ట్ బ్యూటిఫుల్. సో అలాగే ఏ పదమైనా సరే మనకి ఈ 3 ఫామ్స్ కొంచెం ఐడియా ఉండాలి. సో ఐడియా ఉన్నట్లయితే మనకి ఈ పదాలు ఏవైతే యూజ్ చేశాడో వాటి తర్వాత ఖచ్చితంగా పాజిటివ్ డిగ్రీ వస్తుంది. నెక్స్ట్ రూల్ ఏంటంటే, ఎప్పుడైనా మీకు గెట్ కానీ, బికమ్ కానీ, గ్రో కానీ మీకు కనబడినట్లయితే వాటి పక్కన ఖచ్చితంగా కంపారిటివ్ డిగ్రీయే రాయాలి. సో గెట్ కానీ, బికమ్ కానీ, గ్రో కానీ, అంటే గెట్ అంటే గెట్టింగ్ అవ్వచ్చు, బికమ్ అంటే బికమింగ్ అవ్వచ్చు, గ్రో అంటే గ్రోయింగ్ అవ్వచ్చు. సో ఏదైనా మీకు సెంటెన్స్లో కనబడితే అప్పుడు అక్కడ కంపారిటివ్ డిగ్రీయే రాయాలి. సో ఖచ్చితంగా కంపారిటివ్ డిగ్రీయే మనకు ఉండాలి. అక్కడ పొరపాటున కంపారిటివ్ డిగ్రీ కాకుండా పాజిటివ్ డిగ్రీ ఉన్నా, సూపర్లేటివ్ డిగ్రీ ఉన్నా ఆ సెంటెన్స్లో ఎర్రర్ ఉందని అర్థం.
సో మన కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇవి కొన్ని ఖచ్చితంగా ఇల్లాజికల్గా గుర్తుపెట్టుకునేలాగే ఉంటాయి. సో ఒక తప్పదు ఇంకా గుర్తుపెట్టుకోవాలి. సో రిలేటివ్లీ, కంపారిటివ్లీ, ఫెయిర్లీ, రేదర్ అని వస్తే పాజిటివ్ డిగ్రీ. గెట్, బికమ్, గ్రో ఇవనేవి కనబడినట్లయితే వాటి పక్కన కంపారిటివ్ డిగ్రీ. చూద్దాం ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఇంకా బాగా. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. యువర్ గ్రాండ్ మదర్ వాజ్ కంపారిటివ్లీ వెల్ ఎస్టర్డే. అక్కడ మీకు ఏం కనబడుతుంది? కంపారిటివ్లీ కనబడుతుంది. ఏం చెప్పా మీకు? కంపారిటివ్లీ కానీ రేర్లీ కానీ ఇవేనా వస్తే ఖచ్చితంగా పాజిటివ్ డిగ్రీ ఉండాలి. ఇక్కడ వెల్ అనేది పాజిటివ్ డిగ్రీగా, సో వెల్ అనేది పాజిటివ్ డిగ్రీ. నెక్స్ట్, షీ ఈజ్ బికమింగ్ పూర్ అండ్ పూర్. సో బికమింగ్ వస్తే ఏం చెప్పాను మీకు? ఎస్, కంపారిటివ్ డిగ్రీ ఉండాలని చెప్పా. సో మరి ఇక్కడ పూర్ అండ్ పూర్ అనేది పాజిటివ్ డిగ్రీస్ కదా అవి. సో అవి కంపారిటివ్ అంటే పూరర్ అండ్ పూరర్. సో కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. సో మీకు ఎగ్జామ్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగ ఇచ్చేస్తాడు. సో ఈ సెంటెన్స్ ఇలాగిచ్చేసి ఎక్కడ అలా ఉందంటాడు. మనకి అంతా బాగానే ఉంది కదా అనుకుంటాం, కానీ ఈ రూల్ మనకు తెలిసినట్లయితే బికమింగ్ వస్తే ఖచ్చితంగా వాటి పక్కన కంపారిటివ్స్ రావాలి, అంటే పూర్ అండ్ పూర్ రావాలి అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, రాహుల్ ఈజ్ బికమింగ్. సో బికమింగ్ వచ్చింది అంటే కంపారిటివ్ డిగ్రీ రావాలి. కంపారిటివ్ అంటేనే మోర్ కదా. సో మనకు తెలుసు కదా, మోస్ట్ అనేది ఏంటి? సూపర్లేటివ్. మోర్ అనేది ఏంటి? కంపారిటివ్. సో కాబట్టి ఇక్కడ కంపారిటివ్ వచ్చింది. సో కంపారిటివ్ తర్వాత ఆటోమేటిక్గా పాజిటివ్ వస్తుంది కదా. సో మోర్ ఇంటెలిజెంట్ అంటాం తప్ప సో మళ్ళా కంపారిటివ్ రావడానికి అసలు అవకాశం లేదు. సో కాబట్టి బికమింగ్ వచ్చిందంటే కంపారిటివ్, అది గుర్తుపెట్టుకొని సరిపోతుంది. సో ఒకసారి మళ్ళీ రూల్ మీకు గుర్తు చేస్తాను చూడండి, చాలా ఇంపార్టెంట్. మనకి రిలేటివ్లు కానీ, కంపారిటివ్లు కానీ, ఫెయిర్లీ కానీ, రేదర్ కానీ ఇవి ఎక్కడైనా కనబడితే పాజిటివ్ డిగ్రీ. గెట్ కానీ, బికమ్ కానీ, గ్రో కానీ ఇవి ఎక్కడైనా కనబడితే కంపారిటివ్ డిగ్రీ. సో ఈ లాస్ట్ ఎందుకు చెప్పలేదు? లాస్ట్ ఎందుకు చెప్పలేదంటే ఆ రూల్ కింద నేర్చుకోవాల్సిన అవసరం లేదు మీకు అది. ఎందుకంటే మోర్ అండ్ మోర్ అనేదే కంపారిటివ్. సో ఈ రూల్ నెంబర్ 1 ఏదైతే ఉందో ఇదే మనకి కంటిన్యూ అవుతుంది. సో అది జస్ట్ అలా పాజిటివ్ డిగ్రీని ఇచ్చేయడంతో తప్ప అది నార్మల్గా మన సెంటెన్స్లో అర్థమైపోతుంది ఆ యొక్క ఎగ్జాంపుల్ చేస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ రూల్ చూద్దాం. రూల్ నెంబర్ 23, ద కంపారిటివ్. సో ఇక్కడ ఒక సెంటెన్స్లో ద ప్లస్ కంపారిటివ్ వచ్చిందంటే దానికి సంబంధించినటువంటి రెండో సెంటెన్స్లో కూడా ద ప్లస్ కంపారిటివ్ రావాలి, కానీ సూపర్లేటివ్ రాకూడదు. ఇదే రూల్. సో మనకి ఇవి ఎక్కడ కనబడతాయి అంటే మ్యాథ్స్లో మీకు తెలుసు, మన ప్రొపోర్షనాలిటీ అంటే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు, ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు అని వస్తాయి. అంటే ఒకటి పెరిగితే రెండోది కూడా పెరుగుద్ది, ఒకటి పెరిగితే రెండోది తగ్గుద్ది. సో ఇటువంటి సందర్భాల్లో మనకి ఇంగ్లీష్లో చెప్పడానికి ఈ యొక్క ద ప్లస్ కంపారిటివ్ని యూజ్ చేస్తాం. ఎప్పుడు గుర్తుంచుకోండి, ద ప్లస్ కంపారిటివ్ మీకు కనబడగానే, అంటే కంపారిటివ్ అంటే ఈ కంపారిటివ్ రియల్గా ఉంటుందని కాదు, కంపారిటివ్ డిగ్రీ ఉంటుందని, అంటే హయ్యరు, మోరు, సో ఇలాంటివన్నీ మనకి కూడా. సో నెక్స్ట్ సెంటెన్స్లో కూడా ద ప్లస్ కంపారిటివే ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఇంకా బాగా నేర్చుకుందాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ద హయ్యర్ వి గో ద కూలర్ వి ఫీల్. గమనించండి, ఇక్కడ ద ప్లస్ కంపారిటివ్ ఉందా, హయ్యర్ అనేది కంపారిటివ్ డిగ్రీగా. సో కాబట్టి నెక్స్ట్ సెంటెన్స్లో కూడా ద ప్లస్ కంపారిటివ్ ఉండాలి, అంటే ద కూలర్. సో కాబట్టి ఇది కరెక్ట్. నెక్స్ట్, ద మోర్ యూ స్టడీ ద మోర్, అంటే ద ప్లస్ కంపారిటివ్. ద మోస్ట్ యూ నో. సో మోస్ట్ అనేది ఏం చెప్పాను నీకు? సో మోస్ట్ అనేది ఏంటంటే సూపర్లేటివ్ డిగ్రీ, ఇదేమో కంపారిటివ్ డిగ్రీ. సో ఇలా ఉండడానికి అసలు ఆస్కారమే లేదు. సో రెండు కూడా కంపారిటివ్ డిగ్రీలో ఉండాలి కాబట్టి ఇది కూడా మోర్ అవుతుంది అన్నమాట. సో ద మోర్. సో మీరు ఇక్కడ గమనించండి, నార్మల్గా మీకు తెలిసిన రూల్ ఏంటి? ద ప్లస్ సూపర్లేటివ్ అంటాం మనం ఎప్పుడు కూడా. సో సూపర్లేటివ్ డిగ్రీ ముందే దా వస్తుంది అనుకుంటాం, కానీ ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ ముందు దా వస్తుంది. సో అదే ఇక్కడ మ్యాజిక్. సో కాబట్టి ఎటువంటివి అడగడానికి ఆస్కారం ఉందన్నమాట. సో కంపారిటివ్ డిగ్రీ ముందు దా వస్తే మన రెండో సెంటెన్స్ కూడా కంపారిటివ్ డిగ్రీ ముందు దా రావాలంతే, సూపర్లేటివ్ డిగ్రీ రావడానికి ఆస్కారమే లేదు. నెక్స్ట్ చూస్తే థర్డ్ ఎగ్జాంపుల్, ద ఫాస్టర్ యూ రన్ అండ్ ద మోర్ టైర్డ్ యూ గెట్. సో ఈజీగా ద ఫాస్టర్ అంటేనే కంపారిటివ్, మోర్ అంటేనే మనకి తెలుసు కదా కంపారిటివ్. నెక్స్ట్, ఎర్లియర్ కంపారిటివ్, సూనర్ కంపారిటివ్, హార్డర్ కంపారిటివ్, మోర్ కంపారిటివ్. సో ఇవన్నీ కూడా కంపారిటివ్ కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ కూడా రైట్.
నెక్స్ట్ రూల్ చూద్దాం. రూల్ నెంబర్ 24, కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఆర్డినల్ అండ్ కార్డినల్ యాడ్జెక్టివ్స్. ఒక సెంటెన్స్లో మీకు ఆర్డినల్ కానీ కార్డినల్ కానీ రెండూ కూడా కనబడినట్లయితే ఏది ఫస్ట్ యూజ్ చేయాలంటే, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, ఓసి, ఓపెన్ కేటగిరీ తెలుసు కదా, అలా అన్నమాట. ఓసి అంటే ఫస్ట్ ఆర్డినల్ యాడ్జెక్టివ్ రాయాలి, తర్వాత కార్డినల్ యాడ్జెక్టివ్ రాయాలి. అసలు ఆర్డినల్ యాడ్జెక్టివ్ కార్డినల్ యాడ్జెక్టివ్ డిఫరెన్స్ ఏంటంటే, ఆర్డినల్ యాడ్జెక్టివ్ అంటే ఆర్డర్ అని గుర్తుపెట్టుకోండి. ఒక ఆర్డర్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, లాస్ట్. సో ఒక ఆర్డర్ అన్నమాట. అలా ఆర్డర్లో చెప్పేవి, ఆర్డర్ ఒక క్రమం చెప్పేది ఆర్డినల్ యాడ్జెక్టివ్ అంటాం. లెక్క పెట్టడానికి యూజ్ చేస్తాం చూడు, వాటిని కార్డినల్ యాడ్జెక్టివ్ అంటాం. అంటే 1, 2, 3 అంటే 1, 2, 3, 4 ఇటువంటివన్నీ కూడా కార్డినల్ యాడ్జెక్టివ్. ఏది ముందు రాయాలి ఒక సెంటెన్స్లో 2 వస్తాయి అంటే, ఓసీ చెప్పాను కదా, ఓసీ కోడ్. సో అంటే ఓ అంటే ఆర్డినల్, తర్వాత కార్డినల్. సో అంతే ఓసీ. సో ఫస్ట్ దా వస్తుంది, తర్వాత ఓసీ వస్తుంది, తర్వాత నౌన్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూస్తే, యూ మస్ట్ స్టడీ ద 3 ఫస్ట్ టాపిక్స్ ఆఫ్ ద సిలబస్. ఇక్కడ మనకి ఎర్రర్ ఎక్కడ ఉంది? 3 ఫస్ట్ టాపిక్స్ ఏంటి? సో 3 అనేది ఏంటి? కార్డినల్. ఫస్ట్ అనేది ఏంటి? ఆర్డినల్. ఓసీ కదా రావాలి మనకి, అంటే ఫస్ట్ 3 టాపిక్స్ అని రావాలి. ఓకేనా? నెక్స్ట్, లాస్ట్ 2 or 3 చాప్టర్స్ ఆఫ్ ద బుక్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఇక్కడ మీరు గమనించినట్లయితే, లాస్ట్ 2 or 3 చాప్టర్స్, ఇక్కడ లాస్ట్ అనేది ఏంటి? ఆర్డినల్. 2 or 3 చాప్టర్స్ ఏంటి? కార్డినల్. అంటే ఓసీ బాగానే ఉంది కదా, మరి ఎర్రర్ ఎక్కడుంది? ఇక్కడ ఓ పక్కన, ఓ ముందు దా అనేటువంటి ఆర్టికల్ రావాలిగా. సో ఆర్డినల్ వచ్చిందంటే దా అనేటువంటి ఆర్టికల్ రావాలిగా. సూపర్లేటివ్ వచ్చినప్పుడు, ఆర్డినల్ వచ్చినప్పుడు దా అనేటువంటి ఆర్టికల్ మస్ట్గా. సో కాబట్టి ద లాస్ట్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ద లాస్ట్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి అక్కడ ఎర్రర్ ఉందన్నమాట. రూల్ నెంబర్ 25, యూజ్ ఆఫ్ లిటిల్ ఆఫ్ యూ. సో లిటిల్ కానీ ఫ్యూ కానీ ఎలా యూజ్ చేయాలి? సో లిటిల్ అనేది ఎప్పుడు కూడా అన్కౌంటబుల్ నౌన్స్ ముందు యూజ్ చేయాలి. ఫ్యూ అనేది ఎప్పుడు కూడా కౌంటబుల్ నౌన్స్కి యూజ్ చేయాలి. సో లిటిల్ అనేది అన్కౌంటబుల్ నౌన్స్కి, ఫ్యూ అనేది కౌంటబుల్ నౌన్స్కి. సో అంటే కౌంటబుల్ నౌన్స్ అంటే మీకు కంటికి కనబడి లెక్క పెట్టగలిగినవి అన్నమాట. సో బుక్స్, యాపిల్స్, పెన్స్ ఇవన్నీ కూడా లెక్క పెట్టగలుగుతారు కదా చేతులతోటి. సో అలా అన్కౌంటబుల్ నౌన్స్ అంటే వాటర్. సో వాటర్లో అణువులు లెక్క పెట్టగలరా? సో మిల్క్ కానీ. సో ఇక్కడ మనీ కూడా ఇచ్చాడు. సో మనీ కూడా ఇచ్చాడు. మనకి ఎలా అర్థం చేసుకోవాలంటే ఆబ్స్ట్రాక్ట్ నౌన్ కింద అర్థం చేసుకోవాలి దీన్ని. ఎందుకంటే మనీ లెక్క పెట్టగలను సార్ అంటారు. సో కానీ మనీ లెక్క పెట్టగలరు, కానీ మనీ అనేది ఒక ఆబ్స్ట్రాక్ట్ థింగ్. మనం దానికి ఒక అర్థాన్ని ఇవ్వలేం. అంటే ఒక డాలర్స్లో కొంతమంది లెక్క పెడతారు, మన రూపీస్లో కొంతమంది లెక్క పెడతారు. అంటే యూనివర్సల్ థింగ్ కాదు కదా అది. సో కాబట్టి అటువంటి మనీ కానీ, వాటర్ కానీ, మిల్క్ కానీ ఇవన్నీ కూడా సో అన్కౌంటబుల్ నౌన్స్లోకి వస్తాయి. స్టార్స్ కూడా అన్కౌంటబుల్ నౌన్స్లోకి వస్తాయి. సో అటువంటివి యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు లిటిల్, కౌంటబుల్ నౌన్స్ అయితే ఫ్యూ అనేది యూజ్ చేస్తాం. సో ఇవి ఇంకా విపులంగా లిటిల్, ఆ లిటిల్, ది లిటిల్. సో మీకు చాలా ఈజీగా చెప్తా. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ ఉంది. సో ఒక బాక్స్ ఉన్నప్పుడు దీంట్లో షుగర్ ఉందన్నమాట. సో షుగర్ ఉన్నప్పుడు, ఆ బాక్స్లో షుగర్ ఉన్నప్పుడు మీరు కొంచెమే షుగర్ ఉంది అంటారు. ఒకవేళ ఇలా షుగర్ ఉంది, అప్పుడు కొంచెం షుగర్ ఉంది అంటారు. ఒక 10 మందికి సరిపడా షుగర్ ఉంది అని కూడా అనవచ్చు. సో అంటే ఇక్కడ 3 సందర్భాల్లో నేను చెప్పా, కొంచెమే షుగర్ ఉంది, కొంచెం షుగర్ ఉంది, ఒక 10 మందికి సరిపడా షుగర్ ఉంది. సో ఇదే మాట. సో కొంచెమే షుగర్ ఉంది అన్నప్పుడు ఆ యొక్క బాక్స్లో షుగర్ అనేది ఆల్మోస్ట్ లేదని అర్థం. సో అప్పుడు లిటిల్ యూజ్ చేస్తాం. కొంచెమే ఉంది లిటిల్ అంటే ఇక్కడ చూడండి, ఏ కానీ దా కానీ లేదు కదా, ఏమీ లేదని గుర్తుపెట్టుకోండి. ఏ కానీ దా కానీ లేకపోతే ఏమీ లేదు అంటే హార్డ్లీ ఎనీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ లిటిల్ అంటే కొంచెం ఉంది, కొంచెం ఉంది. ఏ లిటిల్. దా లిటిల్ అంటే 10 మందికి సరిపడా ఉంది. సో అంటే 10 మంది అంటే 10 మంది కాదు. సో అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి అవైలబిలిటీలో ఉంది అని అర్థం అన్నమాట. సో ఇది ఎప్పుడు లిటిల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అనుకున్నాం? అన్కౌంటబుల్ నౌన్స్కి.
అదే కౌంటబుల్ నౌన్స్కి ఫ్యూ యూజ్ చేస్తాం. సేమ్ ఫ్యూ, ఫ్యూ, ది ఫ్యూ కూడా సేమ్ పైన ఎలాగైతే చెప్పుకున్నామో కొంచెం, కొంచెమే, కొంచెం, 10 మంది సరిపడా. సో అలా మాట. ఇలా గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా మనం ఎర్రర్ని డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ లిటిల్ అంటే నెగిటివ్ వర్డ్ మాట, ఇది ఏమి లేదు అని అర్థం, ఆల్మోస్ట్ నిల్ అని అర్థం అన్నమాట. సో ఏ లిటిల్ అంటే కొంచెం, సమ్ పాజిటివ్. ఇది దెర్ ఈజ్ ఏ లిటిల్ మిల్క్ ఇన్ ద గ్లాస్. సో కొంచెం మిల్క్ ఉంది. ద లిటిల్ అంటే నాట్ మచ్ బట్ ఆల్ దట్ ఈజ్ అవైలబుల్. సో న్యూట్రల్ అన్నమాట ఇది. ద లిటిల్ మనీ ఈ హ్యాడ్ వాజ్ స్టోలెన్. సో ఇక్కడ మీకు కొండ గుర్తు ఏంటంటే ది లిటిల్ అనేది ఎప్పుడు వస్తుంది అని మీకు తెలియాలంటే ది లిటిల్ అనేది దాని పక్కన ఖచ్చితంగా ఒక సెంటెన్స్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా. ఈ హ్యాడ్ వర్డ్ స్టోలెన్ అని, సో ఇలా వేరే సెంటెన్స్ కూడా ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు ది లిటిల్ యూజ్ చేస్తాం. సో ఆల్మోస్ట్ ఒక నెగిటివ్లో చెప్పాల్సి వచ్చినప్పుడు లిటిల్, సో కొంచెం పాజిటివ్లో చెప్పాల్సినప్పుడు ఏ లిటిల్. సో సేమ్ సినారియో ఫ్యూకి, ఎఫ్యూకి, ది ఫ్యూకి కూడా మనకు ఉంటుందన్నమాట. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఐ కెనాట్ ప్రిపేర్ టీ ఫర్ యూ. సో ఇక్కడ ఐ కెనాట్ ప్రిపేర్ చెయ్యలేను అంటున్నాడు. ఓకే, నెగిటివ్ వచ్చింది. దేర్ ఈజ్ డాష్ మిల్క్ ఇన్ ద రిఫ్రిజిరేటర్. ఒకవేళ మిల్క్ సరిపడా ఉన్నట్లయితే నేను ప్రిపేర్ చేయగలను అంటాడు తప్ప ప్రిపేర్ చేయలేను అని ఎందుకు అంటాడు? సో ఇక్కడ మిల్క్ అనేది సరిపడా లేదు. సో అంటే మనకు అర్థమవుతుంది ఆ యొక్క లిటిల్ కానీ ఫ్యూ కానీ యూజ్ చేయాలి. లిటిల్ కానీ ఫ్యూ కానీ యూజ్ చేయాలి. వీటి ముందు ఏ కానీ ది కానీ ఉండరాదు, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ వర్డ్ ఉంది కాబట్టి, ఆల్మోస్ట్ లేదని అర్థం కాబట్టి. ఇక్కడ మరి ఫ్యూ యూజ్ చేయాలా, లిటిల్ యూజ్ చేయాలా? ఇక్కడ మనం గమనించినట్టయితే మిల్క్ ఉంది. సో మిల్క్ అనేది అన్కౌంటబుల్ నౌన్గా. సో అన్కౌంటబుల్ నౌన్ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? లిటిల్ అనేది యూజ్ చేయాలి. సో కాబట్టి లిటిల్, దెర్ ఈజ్ లిటిల్ మిల్క్ ఇన్ ద రిఫ్రిజిరేటర్. ఒకవేళ ఇక్కడ ఏ లిటిల్ వచ్చినా ది లిటిల్ వచ్చినా కంప్లీట్లీ రాంగ్ అండి. ఎందుకంటే ఏ లిటిల్ అంటే కొంచెం మిల్క్ ఉందని అర్థం. కొంచెం మిల్క్ ఉంటే కొంచెం కాఫీ, కొంచెం టీ తయారు చేస్తాడు. సో ది అంటే మనకి సెంటెన్స్ వేరే రావాలి. సో ఇక్కడ కాఫీ తయారు చేయలేకపోతున్నట్టంటే దానికి కారణం ఏంటి? ఆల్మోస్ట్ నిల్ అని అర్థం అన్నమాట. కాబట్టి లిటిల్ అనేది యూజ్ చేయాలి, ఎటువంటి ఆర్టికల్స్ యూజ్ చేయకుండా. నెక్స్ట్, పర్సన్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ వరీస్. సో ఇక్కడ పర్సన్స్ అనేది ఏంటి? కౌంటబుల్గా. సో కౌంటబుల్ అంటే ఖచ్చితంగా ఫ్యూరీ కదా రావాలి, పర్సన్స్ లెక్క పెట్టగలం కదా. సో కాబట్టి ఫ్యూ రావాలి. సో ఇక్కడ ఎఫ్యూ రావాలా, ది ఫ్యూ రావాలా? సో పర్సన్స్ ఎవరు కూడా వర్రీస్ లేకుండా ఉండరు కదా. సో చాలా తక్కువ కదా, ఆల్మోస్ట్ నిల్లు, అందరికీ వర్రీస్ ఉంటాయి. సో ఎవరు కూడా వర్రీస్ లేకుండా ఉండరు. కాబట్టి ఫ్యూ అనేది రావాలి. కొంతమంది ఉన్నారనుకో ఆ ఫ్యూ రావచ్చు. సో కానీ ఇక్కడ ఆల్మోస్ట్ ఎవరు ఉండరు వర్రీస్ లేకుండా, కాబట్టి ఫ్యూ యూజ్ చేయడం కరెక్ట్. నెక్స్ట్, నాలెడ్జ్ ఈజ్ డేంజరస్ థింగ్. ఇక్కడ నాలెడ్జ్ అనేది అన్కౌంటబుల్ నౌన్గా. సో అన్కౌంటబుల్ నౌన్ నాలెడ్జ్. ఓకే, నాలెడ్జ్ ముందు లిటిల్ యూజ్ చేయాలని అర్థమవుతుంది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి. అప్పుడు ఏ లిటిల్ యూజ్ చేయాలా, దా లిటిల్ యూజ్ చేయాలంటే ఎస్ మీకు అర్థం కావాలి. ఒకవేళ ఏమీ యూజ్ చేయకుండా లిటిల్ యూజ్ చేయాలా? ఇక్కడ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్ థింగ్ అన్నప్పుడు ఏమీ నాలెడ్జ్ లేకపోవడం డేంజరస్ థింగ్ కాదు, అది మంచిదే. సో కానీ కొంచెం నాలెడ్జ్ ఉంటే అదే డేంజరస్ థింగ్. అంటే తెలిసి తెలియకుండా మనకి కొద్ది నాలెడ్జ్ ఉంటే అది డేంజరస్ థింగ్ అన్నమాట. కొద్దిగా తెలిస్తే, పూర్తిగా తెలుసుకుంటే పూర్తిగా తెలుసుకోవాలి, లేదంటే ఏం తెలియకుండానే ఉండాలి. కొద్దిగా తెలిసినప్పుడే మనకి ఏమవుతుంది, అది చాలా డేంజర్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఏ నాలెడ్జ్ అనేది కరెక్ట్, అదే ఏ లిటిల్ నాలెడ్జ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఏ లిటిల్ నాలెడ్జ్ అంటే కొద్దిగా తెలుసుమాట జ్ఞానం. నెక్స్ట్, రూల్ నెంబర్ 26, నౌన్స్ దట్ హ్యావ్ సేమ్ ఫామ్ ఫర్ సింగులర్ అండ్ ప్లూరల్. సో కొన్ని నౌన్స్ ఏవైతే ఉన్నాయో అవి సింగులర్లోనూ సేమ్గా ఉంటాయి, ప్లూరల్లో కూడా సేమ్గా ఉంటాయి, మారవు. సింగులర్ అయినా ప్లూరల్ అయినా అవి ఒకేలా ఉంటాయి. నార్మల్గా మనకి సింగులర్ అయితే విడిగా ఉండి, అదే ప్లూరల్ అయితే ఎస్ ఆర్ ఈఎస్ వచ్చి, సో ఇలా మనకు కనబడుతూ ఉంటాయి చాలా వరకు. క్యాట్ అంటే క్యాట్స్ అని, డాగ్ అంటే డాగ్స్ అని, సో ఇలా అంటాం. కానీ ఈ నౌన్స్ మాత్రం ప్రత్యేకత ఏంటంటే సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఇవి ఎట్టి పరిస్థితుల్లో మారవు. సో ఇవి ఈ విధంగానే ఉంటాయి. సో కానీ మీనింగ్ని బట్టి మనం
సో ఈ సింగులర్గా ఉందా ప్లూరల్గా ఉందా కాంటెక్స్ట్ని బట్టి మనం వెర్బ్ అనేది సింగులర్ వెర్బ్ యూజ్ చేయాలా ప్లూరల్ వెర్బ్ యూజ్ చేయాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు ఎప్పుడు సెంటెన్స్ యొక్క మీనింగ్ కాంటెక్స్ట్ని బట్టి. సో అటువంటి నౌన్స్ ఏంటంటే డీర్, షీప్, ఎయిర్ క్రాఫ్ట్, ఆఫ్ స్ప్రింగ్, వెకేషన్, ఫిష్, సిరీస్, స్పీసెస్. ఇవి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, ఇవి ఎప్పుడు కూడా మారవు. ఇక్కడ ఫిష్కి ఎక్సెప్షన్స్ ఉంటాయి, అవి తర్వాత చెప్పుకుందాం. సో ఇక్కడ మీరు ఇవి మాత్రం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, డీర్, షీప్, ఎయిర్ క్రాఫ్ట్, ఆఫ్ స్ప్రింగ్, వెకేషన్, ఫిష్, సిరీస్, స్పీసెస్. సో ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఫిష్కి ఎక్సెప్షనల్ పాయింట్ ఏంటంటే ఫిషెస్ అని యూజ్ చేయొచ్చు ఎప్పుడు మనం డిఫరెంట్ కైండ్స్ లేదా స్పీసెస్, చాలా రకాల చేపల గురించి చెప్తున్నప్పుడు, రకరకాల చేపల గురించి చెప్తున్నప్పుడు, ఎక్వేరియంలో చాలా రకాల చేపలు వేసాం అన్నప్పుడు చేపలు ప్లూరల్గా యూజ్ చేయొచ్చు, ఫిషెస్ అని యూజ్ చేయొచ్చు. సో బట్ మిగతా అన్ని సందర్భాల్లో కూడా ఫిష్ అని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే 3 డీర్ డాష్ కిల్డ్. ఇక్కడ 3 డీర్ అన్నాడు. సో డీర్ అనే పదం మారిందా? 3 డీర్స్ అందా? లేదు కదా. సో డీర్ అనే ఉంది, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మారదు. ఇక్కడ 3 డీర్ అని ఉంది, కానీ ఇక్కడ మనకి అర్థమవుతుంది 3 జింకలు, సో 3 దుప్పులు లేదా. సో అలాంటప్పుడు అదే ప్లూరల్ అని అర్థమవుతుంది, కాబట్టి మనం ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ని మనం యూజ్ చేయాలి. సో వర్ అనేది యూజ్ చేస్తాం, అర్థమవుతుందా. సో ఎప్పుడు కూడా ఇది డీర్ అనేటువంటి పదం మార్చకూడదు మనం. సో కానీ వర్బ్ అనేది ఆ యొక్క కాంటెక్స్ట్ని బట్టి మనం యూజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ 1 డీర్ అని ఉంది, ఇక్కడ డీర్ అనే పదం మార్చామా? సో 1 డీర్ కాబట్టి మామూలుగా మార్చాం. సో కానీ 1 డీర్ అని ఉంది కాబట్టి దానికి తగ్గ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాం, వాజ్ అనేది. సో నెక్స్ట్, దేర్ ఆర్ మెనీ ఫిషెస్ ఇన్ ద ఎక్వేరియం. సో ఇక్కడ ఫిష్ అనేది ఫిషెస్ కింద మారింది. సో నార్మల్గా అయితే ఫిష్ మారకూడదుగా, ఎందుకు మారింది ఫిషెస్ కింద? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, రకరకాల ఫిషెస్ గురించి చెప్పేటప్పుడు మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు, ఫిషెస్ అనేది యూజ్ చేయొచ్చు. సో వెరైటీస్ స్పీసెస్ గురించి చెప్తున్నాం కాబట్టి ఫిషెస్ అనేది యూజ్ చేయొచ్చు, కరెక్టే. నెక్స్ట్, హీ బాట్ 1 డాష్ అండ్ కుక్డ్ ఇట్. సో 1 ఫిషా 1 ఫిషెసా? ఆల్మోస్ట్ 1 ఫిషే అంటాం మనం, 1 ఫిషెస్ అని ఎందుకు అంటాం అనగా. హీ బాట్ 2 డాష్. ఇక్కడ చెప్పండి మీరు, 1 ఫిష్ ఉన్నప్పుడు 1 ఫిష్ అంటారు ఎవరైనా, కానీ 2 అన్నప్పుడు 2 ఫిషెస్ అంటామా? అనకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఫిషెస్ అనేది అనకూడదు. మనకి కేవలం ఫిషెస్లో రకరకాల ఫిషెస్, వెరైటీస్, స్పీసెస్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఫిషెస్ అని ప్లూరల్ యూజ్ చేయాలి తప్ప మిగతా ఎటువంటి సందర్భంలోనూ అక్కడ 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా మనం ఫిష్ అని యూజ్ చేయాలి. సో ఇక్కడ కూర కోసం తెచ్చాం, సో కూర కోసం తెచ్చాం అన్నమాట ఫిష్. సో కాబట్టి ప్లూరల్ ఫామ్ కూడా ఫిషే అవుతుంది, ఇక్కడ ఫిషెస్ అవ్వదు. సో గుర్తించుకోవడం జాగ్రత్తగా. డీర్ కానీ స్పీసెస్ కానీ ఈ ఫిష్ కానీ, సో ఇటువంటివి కొన్ని చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్లూరల్ ఫామ్లోకి, అదే ప్లూరల్ అయినా సింగులర్ అయినా సేమ్ మనం నేర్చుకున్న ఫామ్లోనే ఉండాలి, ఎటువంటి పరిస్థితుల్లో మారకూడదు. ఫిష్కి మాత్రం ఎక్సెప్షనల్ పాయింట్ ఏంటంటే వెరైటీస్ స్పీసెస్ గురించి చెప్పినప్పుడు దాన్ని ఫిషెస్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ రూల్ చూద్దాం. రూల్ నెంబర్ 27, హైఫెనేటెడ్ ఆర్ కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ నో ప్లూరల్ ఫామ్. సో ఎప్పుడైతే మీకు హైఫెనేటెడ్గా లేదా కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ కనపడినాయో అప్పుడు మీరు నో ఫ్లోరల్ ఫామ్ని యూజ్ చేయకూడదు. సో అవి ఏంటంటే, మనకి కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ అంటే నెంబర్ ప్లస్ నౌన్ ఉంటాయి ఎక్కువగా, అంటే 2 crore అని, 3 crore అని, 2 lakh అని, 1 hour అని, 2 hour అని. సో ఇటువంటివి నెంబర్ ఉండి దాని పక్కన నౌన్ ఉంటుంది. సో ఇలా ఇది మొత్తం కూడా ఒక యాడ్జెక్టివ్లో పనిచేస్తుంది, కాబట్టి దీన్ని కాంపౌండ్ యాడ్జెక్టివ్ అంటాం. ఇది ఎప్పుడు కూడా యాడ్జెక్టివ్లో పనిచేస్తుంది మొత్తం కలిసి. అలాగే ఇది దీంట్లో ఉన్నటువంటి నెంబర్ ప్లస్ నౌన్ అనుకున్నాం కదా, సో ఈ నౌన్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు కూడా సింగులర్ అయి ఉండాలి. సో ఎటువంటి పరిస్థితుల్లో ప్లూరల్ రాయకూడదు. ఇక్కడ నెంబర్ ఏది ఉన్నప్పటికీ, 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా, ప్లూరల్ ఏది ఉన్నప్పటికీ ఇక్కడ నౌన్ అనేది సింగులర్గానే రాయాలి. సో అందుకే నెంబర్ ప్లస్ సింగులర్ నౌన్ ప్లస్ మెయిన్ నౌన్. సో మెయిన్ నౌన్ అనేది ఆల్మోస్ట్ సెంటెన్స్లో ఉంటుంది. ఇక్కడ నెంబర్ ప్లస్ సింగులర్ నౌన్ గుర్తుపెట్టుకోండి. హైఫన్ పెట్టి రాస్తాం, ఇవి ఆల్మోస్ట్
ఐ డెలివర్డ్ ఏ 2 hours లెక్చర్ అంటాం. సో ఇక్కడ 2 hours లెక్చర్, సో మనం ఈజీగా స్పోకెన్ లాంగ్వేజ్లో ఇలా యూజ్ చేసేస్తాం, కానీ తప్పు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నెంబర్ ప్లస్ నౌన్ ఉంది, అంటే కాంపౌండ్ యాడ్జెక్టివ్ ఇది. సో కాంపౌండ్ యాడ్జెక్టివ్ వచ్చినప్పుడు మనం ఏం చెప్పాం, నౌన్ అనేది ఖచ్చితంగా సింగులర్ అయి ఉండాలి, అంటే అవర్ రాయాలి కానీ అవర్స్ రాయకూడదు. హీ గేవ్ మీ 200 రూపీస్ నోట్స్. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే 200, సో ఇక్కడ నెంబర్ ప్లస్ నౌన్ ఉంది. సో నెంబర్ 2 ఉంది ఓకే, కానీ నౌన్ అనేది సింగులర్గా ఉండాలిగా. ఇక్కడ రూపీస్ తప్పుగా, రూపీస్ అనేది తప్పు. సో రూపీ అనేది రాయాలి. 200 రూపీ, 2 crore, 3 crore. సో అలా ఎప్పుడు కూడా సింగులర్గానే రాయాలి. అవి ప్లూరల్గా ఎటువంటి పరిస్థితుల్లో రాయకూడదు. కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ మీకు కనబడినట్లయితే, అంటే నెంబర్ ప్లస్ నౌన్ మీకు కనబడినట్లయితే ఖచ్చితంగా ఆ నెంబర్ ఎంత ఉన్నా సరే నౌన్ అనేది సింగులర్గానే ఉండాలి. ఓకే, అది రూల్ నెంబర్ 27. నెక్స్ట్ రూల్ నెంబర్ 28. రూల్ నెంబర్ 28 ఏం చెప్తుందంటే ఎప్పుడు కూడా డబల్ కంపారిటివ్స్ కానీ సూపర్లేటివ్స్ కానీ మనం యూజ్ చేయకూడదు. సో డబల్ కంపారిటివ్స్ అంటే ఆల్రెడీ కంపారిటివ్ ఉంది అక్కడ, మళ్ళీ మనం మోర్ పెట్టేదానికి కంపారిటివ్ని చేయక్కర్లేదు. అలాగే సూపర్లేటివ్ ఆల్రెడీ ఉంది దానికి, మళ్ళీ మోస్ట్ పెట్టేదాన్ని మళ్ళీ అగైన్ సూపర్లేటివ్ చేయక్కర్లేదు. అంటే మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, హీఈస్ మోస్ట్ క్లెవరెస్ట్ ఆఫ్ ఆల్ ది ఆఫీసర్స్. మన పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీలో క్లవరర్కి ఏమొస్తుంది, క్లవరెస్ట్. సో క్లవరెస్ట్ అని వస్తుంది అంతే. క్లవరెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ, మరలా దానికి మోస్ట్ యాడ్ చేసి మోస్ట్ క్లవరెస్ట్ అని అంటే అది మనం ఎక్కువ చేసి చెప్తున్నట్లు అన్నమాట, ఇంకా బాగా. సో రాంగ్, అది ఎర్రర్ అది. కాబట్టి ఖచ్చితంగా మనం హీ ఈజ్ ద క్లవరెస్ట్ ఆఫ్ ఆల్ ది ఆఫీసర్స్ అనేది రాస్తే సరిపోతుంది. మోస్ట్ అనేది రాయాల్సిన అవసరం లేదు. మరి ఎప్పుడు మోస్ట్ రాస్తాం, మోస్ట్ ఎప్పుడు రాస్తామంటే మనకి మోనో సిలబుల్ కాకుండా డై సిలబుల్, ట్రై సిలబుల్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ అనేది సో మోనో సిలబుల్ కాదు కదా. సో దీన్ని పాజిటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్ డిగ్రీలోకి, సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చవలసి వచ్చినప్పుడు మనం దీని ముందు కంపారిటివ్ డిగ్రీ అయితే మోర్ అని రాస్తాం, అదే సూపర్లేటివ్ డిగ్రీ అయితే మోస్ట్ అని రాస్తాం. సో ఎందుకంటే బ్యూటిఫుల్లెస్ట్ అని రాయలేం కదా. సో కాబట్టి అలా రాయలేం కాబట్టి దాని ముందు మోరు, మోస్ట్ అని యూజ్ చేస్తున్నాం. కానీ క్లవరర్గా మాత్రం క్లవరెస్ట్ అని రాయగలుగుతున్నాం కదా. అలాంటప్పుడు మళ్ళీ మోస్ట్ ఎందుకు యూజ్ చేయాలి, మోర్ ఎందుకు యూజ్ చేయాలి? సో యూజ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే హీ ఈజ్ మోర్ వైజర్ దెన్ యూ. మీకు ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ వైజర్ మళ్ళీ మోర్ ఎందుకు యూజ్ చేయాలి? సో వైజర్ అంటేనే కంపారిటివ్, మళ్ళీ దానికి మోర్ ఎందుకు యూజ్ చేయాలి? సో యూజ్ చేయాల్సిన అవసరం లేదు మోర్ ఇక్కడ. సో కాబట్టి హీ ఈజ్ వైజర్ దెన్ యూ అంటే సరిపోతుంది. కీ రూల్ 2 చూస్తే ఒకే సెంటెన్స్లో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ మనకి వచ్చినప్పుడు, ఇది రేర్ కేసెస్ ఇది, కానీ ఒక్కొక్క సందర్భంలో ఇలా కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఒక సెంటెన్స్లో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ మనకి కనబడినట్లయితే సో పాజిటివ్ డిగ్రీ అనేది హ్యాజ్ యాజో, సో యాజో వీటి మధ్యలో ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే హ్యాజ్ ప్లస్ పాజిటివ్ డిగ్రీ ప్లస్ హ్యాజ్ ఎప్పుడు ఆ సెంటెన్స్ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. ఒకవేళ నెగిటివ్ అయితే సో ప్లస్ పాజిటివ్ డిగ్రీ ప్లస్ హ్యాజ్. సో అంటే సో ప్లస్ పాజిటివ్ డిగ్రీ ప్లస్ హ్యాజ్ అనేది పాజిటివ్కి రాయకూడదు, పాజిటివ్ సెంటెన్స్కి రాయకూడదు, కేవలం నెగిటివ్ సెంటెన్స్కి రాయాలి. అదే హ్యాజ్ ప్లస్ పాజిటివ్ డిగ్రీ ప్లస్ హ్యాజ్ అనేది ఏదో పాజిటివ్ సెంటెన్స్కి రాయొచ్చు, నెగిటివ్ సెంటెన్స్కి రాయొచ్చు. సో ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా కంపారిటివ్ డిగ్రీ అంటే మనకి దాన్ అనేది యూజ్ చేస్తాం, ఏమైనా తెలిసిన విషయం. సో హ్యాజ్ ఎన్ ఆర్టిస్ట్ రాహుల్ ఈజ్ హ్యాజ్ గుడ్ హ్యాజ్ ఇఫ్ నాట్ బెటర్ దెన్ హిజ్ బ్రదర్. సో ఇక్కడ ఈ సెంటెన్స్లో మనం గమనించినట్లయితే రాహుల్ ఈజ్ హ్యాజ్ గుడ్ హ్యాజ్ అనేది ఇక్కడ పాజిటివ్ డిగ్రీని తెలియజేస్తుంది. ఇఫ్ నాట్ బెటర్ దెన్ సో ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ తెలియజేస్తుంది. సో అంటే ఒకే సెంటెన్స్లో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ ఉన్నాయి.
సో మనకి రాహుల్ హ్యాస్ గుడ్ హ్యాస్ అనేది ఒక పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి హ్యాజ్ అనేది యూజ్ చేస్తాం, మధ్యలో పాజిటివ్ డిగ్రీ యూజ్ చేస్తాం హ్యాజ్ మధ్యలో, కాబట్టి కరెక్టే. నెక్స్ట్ నాట్ బెటర్ దాన్. సో బెటర్ అనేది కంపారిటివ్ డిగ్రీ కాబట్టి డాన్ అనేటువంటిది యూజ్ చేస్తాం. కాబట్టి ఈ సెంటెన్స్ మొత్తం కూడా ఎక్కడా కూడా కరెక్షన్ అనేది ఎర్రర్ అనేది లేదన్నమాట. ఆప్షన్ 4. సో మనకి ఎగ్జాంపుల్ 4 చూస్తే షీ ఈజ్ పెట్టియర్ దో నాట్ హ్యాస్ ఫేర్ హ్యాస్ హర్ సిస్టర్. సో ఇక్కడ షీ ఈజ్ పెట్టియర్ అదొక కంపారిటివ్, షీ ఈజ్ పెట్టియర్ అనేది. నెక్స్ట్ నాట్ ఫేర్ హ్యాజ్. సో ఇక్కడ ఫేర్ అనేది పాజిటివ్ డిగ్రీగా, సో హ్యాజ్ మధ్యలో ఉంది, నో ప్రాబ్లం. సో అది కూడా కరెక్ట్గానే ఉంది. ఇక్కడ మనకి ఒక కొత్తగా మనకి డిఫరెంట్ సెంటెన్స్ కనబడుతుంది. షీ ఈజ్ వైజర్ దెన్ ఇంటెలిజెంట్. సో అంటే ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాం, అంటే ఒకే వ్యక్తిలో ఉన్నటువంటి క్వాలిటీస్ని కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు, అంటే అతను వైజర్ కంటే ఇంటెలిజెంట్. సో అంటే సేమ్ క్వాలిటీస్ ఒకే వ్యక్తిలో, ఆ సేమ్ క్వాలిటీస్ మధ్య కంపారిజన్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఎలా కంపేర్ చేయాలంటే, సో మోర్ ప్లస్ పాజిటివ్ డిగ్రీ ప్లస్ దాన్ ప్లస్ పాజిటివ్ డిగ్రీ, సో ఇలా కంపేర్ చేయాలి. సో మోర్ ప్లస్ పాజిటివ్ డిగ్రీ ప్లస్ దాన్ ప్లస్ పాజిటివ్ డిగ్రీ ఎప్పుడు ఒకే వ్యక్తిలో ఉన్నటువంటి 2 డిఫరెంట్ క్వాలిటీస్ని కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు. షీ ఈజ్ మోర్ వైజ్, ఇక్కడ వైజ్ అనేది ఏంటి, సో ఇది పాజిటివ్ డిగ్రీ అండ్ ఇంటెలిజెంట్ అనేది పాజిటివ్ డిగ్రీ. సో కాబట్టి మోర్ ప్లస్ పాజిటివ్ డిగ్రీ దాన్ ప్లస్ పాజిటివ్ డిగ్రీ, సో ఇలా మోర్ ప్లస్ పాజిటివ్ డిగ్రీ ప్లస్ దాన్ ప్లస్ పాజిటివ్ డిగ్రీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. రూల్ నెంబర్ 29, యూజ్ ఆఫ్ కంపారిటివ్ డిగ్రీ వెన్ కంపేరింగ్ టు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే, ఒక ఇద్దరి మధ్యలో కంపారిజన్ జరుగుతుంటే మనం కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేయాలి. ఈ ఇద్దరిలో ఒకడు గొప్పవాడు అంటే మనం సూపర్లేటివ్ కదా అని సూపర్లేటివ్ ఈ డిగ్రీ యూజ్ చేయకూడదు. 2 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనం అందరిలో గొప్పవాడు అని చెప్పడానికి సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేయొచ్చు. బట్ ఇద్దరి మధ్య జరిగినప్పుడు, 2 వస్తువుల మధ్య జరిగినప్పుడు 2 అని మనకు కనబడినట్లయితే ఖచ్చితంగా మనం కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేయాలి. ఇద్దరిలో గొప్పవాడైనా మనకి ఖచ్చితంగా కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేయాలి. సో కాబట్టి మనకి హీ ఈజ్ ద స్ట్రాంగర్ ఆఫ్ ద 2 ప్లేయర్స్. మనకు తెలుసు సూపర్లేటివ్ డిగ్రీ ముందు దా వస్తుందని తెలుసు, కానీ కంపారిటివ్ డిగ్రీ ముందు కూడా దా వస్తుంది. ఎప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు బాగా బలవంతుడు, బాగా గొప్పవాడు అని హైపిచ్చి చెప్తున్నాం అనుకో, అలా హైపిచ్చి చెప్పాల్సి వచ్చినప్పుడు దా ప్లస్ కంపారిటివ్ డిగ్రీ వస్తుందన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. సో అంటే ఇక్కడ మనకి చేస్తున్నదంతా సూపర్లేటివ్ డిగ్రీలో ఎలా చేస్తామో అలా చేస్తున్నాం. ఏం చేస్తాం సూపర్లేటివ్ డిగ్రీలో, అందరిలో వాడు గొప్పవాడు అని చెప్తాం. సో కాబట్టి దా అనేటువంటి ఆర్టికల్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఇద్దరిలో వీడు గొప్పవాడు అని చెప్తున్నాం కాబట్టి ఇద్దరు కాబట్టి కంపారిటివ్ యూజ్ చేయాలి, కానీ సూపర్లేటివ్ డిగ్రీ చేసే పని చేస్తుంది కాబట్టి దా యూజ్ చేయాలి. దట్స్ ఇట్. సో హీ ఈజ్ ద స్ట్రాంగర్ ఆఫ్ ద 2 ప్లేయర్స్. సో ఇక్కడ స్ట్రాంగర్ అనేది కంపారిటివ్ డిగ్రీ, దా అనేది మనకు ఆర్టికల్ వస్తుంది. కంపారిటివ్ డిగ్రీ ముందు ఈ సందర్భంలో మాత్రమే వస్తుంది, మిగతా అన్ని సందర్భాల్లో సూపర్లేటివ్ డిగ్రీ ముందు వస్తుంది. ఓకే, ఇక్కడ ఇద్దరి మధ్య కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి ఇలా చెప్పాం. నెక్స్ట్ హీ ఈజ్ ద బెటర్ ఆఫ్ 2 రెజ్లర్స్. సో ఇక్కడ రెజ్లర్స్ ఎంతమంది, ఇద్దరు. ఆ ఇద్దరిలో బెటర్ అవడు వీడు. సో కాబట్టి ద బెటర్ అని యూజ్ చేయాలి. సో ఒక్కటే గుర్తుంచుకోండి, సో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు వ్యక్తుల్లో గొప్పవాడు వీడు అని చెప్పడానికి కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేయాలి, కానీ దీతో పాటు కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేయాలి. సో వీడికంటే వీడు బెటరు అని చెప్పేది వేరు, సో ఇద్దరిలో వీడు బెటరు అని చెప్పేది వేరు. చాలా ఇంపార్టెంట్. వీడికంటే వీడు బెటరు అని చెప్పడానికి మనం ఏమి చేస్తాం, హీ ఈజ్ బెటర్ దాన్ అని యూజ్ చేస్తాం. కానీ ఈ ఇద్దరిలో వీడు బెటరు అని చెప్పడానికి హీ ఈజ్ ద బెటర్ ఆఫ్ ద 2 రెజ్లర్స్ అని యూజ్ చేస్తాం. సో రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. రూల్ నెంబర్ 30 చూద్దాం. రూల్ నెంబర్ 30, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్టర్ సర్టెన్ ఫ్రేజెస్.
సో ఈ క్రింద ఫ్రేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రేజెస్ పక్కన ఎటువంటి ఆర్టికల్లో యూజ్ చేయకూడదు. ఆ ఫ్రేజెస్ ఏంటంటే వాట్ సార్ట్ ఆఫ్, ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. వాట్ కైండ్ ఆఫ్, వాట్ టైప్ ఆఫ్, వాట్ వెరైటీ ఆఫ్, వాట్ ఫార్మ్ ఆఫ్. సో వీటి పక్కన ఎటువంటి ఆర్టికల్లో యూజ్ చేయకూడదు. సో ఎగ్జాంపుల్ చూస్తే వాట్ సార్ట్ ఆఫ్ ఏ మ్యాన్ హీ ఈజ్. సో ఇక్కడ ఏం యూజ్ చేశాడు, ఏ అనేటువంటి ఆర్టికల్ యూజ్ చేశాడు. ఇది కంప్లీట్లీ రాంగ్. సో వాట్ సార్ట్ ఆఫ్ కానీ, వాట్ కైండ్ ఆఫ్ కానీ, వాట్ టైప్ ఆఫ్ కానీ, వాట్ వెరైటీ ఆఫ్ కానీ, వాట్ ఫార్మ్ ఆఫ్ కానీ ఇవి ఎక్కడైనా కనిపిస్తే వీటి పక్కన ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. సో వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ హీ ఈజ్ అనేది కరెక్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడతో మనకి 30 రూల్స్ అనేవి కంప్లీట్ అయినాయి. సో మిగతా 10 రూల్స్, మిగతా ఒక 40 రూల్స్ వరకు నెక్స్ట్ డే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకో 10 రూల్స్ మనం తర్వాత డిస్కస్ చేసి మొత్తం 50 రూల్స్ని కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.